कुछ नहीं है जिसे आप हासिल नहीं कर सकते। ऐसी कोई उपलब्धि नहीं है जिसे हासिल करने में information technology. Then they told me, you will not give me the interview. He gave me time for 10 minutes. He spent with me 45 minutes. He told me, I agree with you. Then he asked me, what do you want? I told him, I don't want anything. You have to start your mind. Today I am very happy. Not only having Microsoft Development Center. The parties also achieved. వచ్చి మరి వారందరూ కూడా మరి చట్నీ గారికి వినియోగించుకుంటే మీ ఆలోచన విధానాన్ని బట్టి ఆయన ఆలోచన కూడా మీకు జతపరుస్తారు. విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశారన్న మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రకంగా అందరికీ ఆర్థిక సహాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. యువత విద్యార్థులందరికీ అండగా నిలబడాలని కూడా కోరుకుంటున్నాను. దాని మీద మీరు ఒకసారి స్పందించండి. ఆ ట్రస్ట్ ఇప్పటికి రన్ అవుతుంది. కాకపోతే అధికారంలో లేవు కాబట్టి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయకోకుండా ఇప్పటికి కూడా 12 మంది విద్యార్థులు నేను చదివిస్తున్నాను. అలాగే మంచినీటి వాటర్ ట్యాంక్ కూడా పడేటి బుద్ధి గారి పేరు మీదే తీసుకోవడం జరిగింది. కానీ అలాగే వాళ్ళ చదువు కోసం కానీ వాళ్ళ హెల్త్ పర్పస్ కానీ తప్పనిసరిగా దాన్ని పెడతాం. ఆ ట్రస్ట్ కొనసాగుతుంది. బుద్ధి గారు పెట్టిన ట్రస్ట్ ని అంచెలంచెలుగా పెద్ద ట్రస్ట్ కింద తీసుకెళ్తాం. ఏదైతే ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ నేర్చుకునేది దాని విషయంలో మీ అందరికీ కూడా చేయించుకోవడానికి ఆ ట్రస్ట్ కొనసాగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత విరివిగా ఇప్పుడు రన్ అవుతుంది. దాదాపు మూసేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. దీనివల్ల చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బంది పడుతుంది. బుజ్జి గారి హయాంలో అదే చుట్టూ మూసివేత సిద్ధమైతే యాజమాన్యంతో మాట్లాడి చర్చించి బుజ్జి గారు దాన్ని రన్ చేసేలా చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మూసివేశారు. ఇలాంటి ఎటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో జరగకుండా అలాగే ఏలూరు చిన్నతర పరిశ్రమలో చదువు ఉన్న వాళ్ళకి కానీ ఉద్యోగాలకు అధికారంలోకి వచ్చారు ఎలా తెలుస్తారు చేయకపోవడం వల్ల కార్మికులు కూడా అందకపోవడం వల్ల వాళ్ళు మూసేయడం జరిగింది. కానీ వాళ్ళకి లీగల్ గా అందవలసిన నేనే అది లీగల్ గా ఫైట్ చేసి వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు 2 రోజులు కూడా మూసేయడానికి సిద్ధంగా ఉందని ఎలక్షన్ లో కాబట్టి అంటే మందే యూనియన్ కాబట్టి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా యువత ఆదర్శంగా తీసుకుని తప్పనిసరిగా 2 కూడా నేను లోకేష్ గారి నోటీసులు పెట్టా. దీనికంటే చిన్న పరిశ్రమలు ఎంతమంది అయితే ఇప్పుడు 2 చోట్ల కూడా 6,000 మంది కార్మికులు చేస్తున్నారు. ఆ 6,000 మందికి ఉపాధి కల్పించేటట్టుగా మళ్ళీ చిన్న తరహా పరిశ్రమలు ఏలూరుకి రావడం జరుగుతాయి. మీరు అందులో వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన తప్పనిసరిగా రావడం జరుగుతాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక ప్రజావేదిక కూల్చేయడం జరిగింది. 2024 టీడీపీ గెలిచాక రివెంజ్ గేమ్కి వెళ్తారా డెవలప్మెంట్కి వెళ్తారా అని అడుగుతున్నారు. వాళ్ళు డిస్ట్రక్షన్ పాలిటిక్స్ చేసి రావడమే ఆంధ్రప్రదేశ్ నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ రోజున ప్రజా విప్లవం లాగా తయారయ్యి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు ప్రారంభమైంది. ఇంకొక నెలల్లోపు మళ్ళీ భవిష్యత్తులో అటువంటి డిస్ట్రక్షన్ పాలిటిక్స్ ఎవరు చేయకూడని విధంగా ప్రజలందరూ తీర్పు ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అనేది దానికి వ్యతిరేకం. తప్పనిసరిగా యువత అభివృద్ధి కోసం పాటుపడితే మీ అందరి భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీ లోకేష్ గారిని యువకాలం ద్వారా వాళ్ళన్నీ కూడా అనేకమైన చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా అంటే అనేకమైన విధాలు ఉన్నాయి. ఎందుకంటే యువత వాళ్ళ కాలం మీద మీరు ఉద్యోగాలే అనుకుంటున్నారు. వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడటానికి 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల సబ్సిడీతో ఏదీప్ అనే కంపెనీ ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీ ద్వారా మీ అందరికీ కూడా లోన్లు ఇవ్వబడతాయి. ట్రైనింగ్ వాళ్ళే ఇవ్వబడుతుంది.
తప్పనిసరిగా చేసుకుని మీరు 10 మందికి ఉపాధి కల్పించే అవకాశాలు రేపు పొద్దున్న లోకేష్ గారు తీసుకురాబోతున్నారు. అలాగే మనకు కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇంతకుముందు కూడా పెట్టడం జరిగింది, దాన్ని వాళ్ళు నిర్వీర్యం చేసి మూసేశారు. దానికి అంతకంటే టెక్నాలజీ ద్వారా ఇవాళ ఎన్ఆర్ఐతో టైఅప్ అయి మీ యువత భవిష్యత్తు కోసం మనకు అమరావతి క్యాపిటల్ గా ఉంటుంది. దగ్గరలో ఏదైతే ఇక్కడ టెక్నాలజీకి సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మన ఏలూరులో అనేకమైన రాబోతాయి రేపు పొద్దున. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి 70 కిలోమీటర్ల రాజధాని ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా హైదరాబాద్ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో అమరావతి క్యాపిటల్ గా ఉన్నప్పుడు ఏలూరు కూడా అదే విధంగా డెవలప్మెంట్ అవ్వడానికి మంచి అవకాశాలు మనకు ముందు ఉంటాయి. 3 రాజధాని మన కృష్ణగిరిలో లేదు, తెలుగుదేశం మేనిఫెస్టో లేదు, పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో లేదు, బీజేపీ మేనిఫెస్టో లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి 3 మధ్య ప్రాంతాల మధ్య విభేద ప్రాంతాన్ని సృష్టించిందే 3 రాజధాని. 3 మొక్కలు చేశాడు. మనం మట్టుకు ఒకటే రాజధాని. డెవలప్మెంట్ కూడా మనకి ఏం జరగలేదు. ఇప్పుడు మీరు అధికారంలో వచ్చిన మన ఏలూరు ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ అయితే ఒక వేకెన్సీని బట్టి గవర్నమెంట్ జాబ్ చేసుకుంటారు. ప్రైవేట్ జాబ్స్ వరకు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇయర్కి ఒకసారి పెట్టే ఏమైనా అవకాశం ఏమైనా ఉందా? ఇయర్కి ఒకసారి క్యాంపస్ ఇంటర్వ్యూలో రెడ్డి ఇంజనీరింగ్ ఉన్నాయి, రెడ్డి ఉమెన్స్ ఉన్నాయి. పెట్టలేదు ఇప్పుడు పెట్టట్లేదా? ప్రతి సంవత్సరం లేదు సార్, ఈ 4 years లో ఒకసారి పెట్టేశారు సార్, అంతే. కానీ రెగ్యులర్ గా తీస్తే అంటే గవర్నమెంట్ జాబే కాదు, ప్రైవేట్ జాబ్ లో కూడా అవకాశాలు చాలా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ కంటే ప్రైవేట్ జాబ్ లోని ఎదిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ మాట నేను అడుగుతాను సార్. ప్రతి ఇయర్ పెట్టారు. మరి 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరు పెడతానికి ముందుకు రాలేదు మనకు తెలియదు. కానీ ఇయర్లీ రామచంద్రరావు కానీ సిఆర్ రెడ్డి కానీ ప్రతి ఇయర్ పెట్టారు క్యాంపస్ సెలక్షన్. మరి 4 సంవత్సరాల నుంచి పెట్టలేదని మీరు అంటున్నారు. మరి ఎందుకు పెట్టలేదని నాకు ఐడియా లేదు. తప్పనిసరిగా ప్రతి ఇయర్ క్యాంపస్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎన్ఆర్ఐ టైఅప్ ఉంటుంది. డెఫినెట్ గా ఎన్ఆర్ఐ అందరూ కూడా ఇక్కడ కంపెనీలే పెట్టుకోవాలని మనకి విజయవాడలో కూడా ఎన్ఆర్ఐ టైఅప్ అయ్యి కంపెనీలు మూలని ఉన్నాయి. ప్రతి కూడా మన కాలేజీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు తీసి వాళ్ళ ఉద్యోగాలు తీసేది. ఇప్పుడు ఎవరైతే వెలిగండ్ల రాము గారు ఉన్నారు మన గుడివాడ పోటీ అభ్యర్థి, ఆయనకు కూడా ఫారెన్ లో ఉన్నాయి. ఆయన హైదరాబాద్ బేస్డ్ గా పెట్టి బెంగళూరు హైదరాబాద్ లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. తప్పనిసరిగా మనకి తెలుగుదేశం పార్టీతో ఆ టైఅప్ ఉన్నాయి కాబట్టి ఎన్ఆర్ఐస్ తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడానికి రావడానికి అవకాశం ఉంది. ప్రతి కూడా పెట్టేటట్టుగా మేము తీసుకుంటాం, బాధ్యతను తీసుకుంటాం. ముందుగా నమస్కారాలు. ఎందుకంటే ముందుగానే సభ ప్రారంభం వచ్చింది, మరి కార్యక్రమాలు అవడం వల్ల కొంచెం డిలే అయింది. మీరు వేదిక అనుకోవద్దు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేయి కలపడం జరిగింది. మీరందరూ కూడా రాజకీయాల పట్ల పెద్ద శ్రద్ధగా ఉన్నారు యువత అనేవాళ్ళు. ఎందుకంటే రాజకీయం అనేది చాలా భవిష్యత్తుతో ముడిపడి ఉంది. మీరు బాధ్యతతో ఆ రాజకీయాల్లో ఎవరైతే పార్టీలు అనుసంధానంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం చేస్తారో మీ భవిష్యత్తు ఆ విధంగా ఉంటుందని నిర్దేశిస్తమే హైదరాబాద్ సిటీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పునాది వేసి ఆ సైబర్ సిటీ కట్టినప్పుడు అందరూ నవ్వారు. మరి ఈ రోజున అంతమంది ఉద్యోగాలు రావడానికి అంటే రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. అలాగే ఎవరైతే వచ్చారో నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు. అలాగే కేటీఆర్ కంటిన్యూ చేశారు. కాబట్టి ఇవాళ లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. మరి ఆంధ్ర రాష్ట్రం కూడా రెండోసారి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తుంటే ఇవాళ హైదరాబాద్ కంటే ఆంధ్ర ఎక్కువ డెవలప్ అయ్యేది. మరి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అవసరం మళ్ళీ ప్రజలందరూ కూడా గుర్తించారు. ముందు యువత రేపు రాబోయే రోజుల్లో పునాది ఆ రోజు నేస్తే 20 సంవత్సరాలకు కానీ తెలియదు మనకి ఏ విధంగా ఏమన్నది. రేపు భవిష్యత్తులో ఆ విధమైన అభివృద్ధి జరగాలంటే మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇంకా చాలా మంది ప్రశ్నలు అడిగారు. నిర్వీర్యం అయిపోయి దేని గురించి? గంజాయి గురించి. గంజాయి పోవాలి అంటే మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ యూనివర్సిటీలోను కళాశాలలోను యువతకే ముందు అలవాటు చేస్తారు. అది ఎక్కడైతే దొరుకుతుందో దాని ఇన్ఫర్మేషన్ మీరు సీక్రెట్ గా మీరు ఎవరి కావాలంటే ఇలా జరుగుతుంది, ఇలా యువత పాడైపోతున్నప్పుడు మీరు ఇస్తేనే రేపు పొద్దున మన భవిష్యత్తు మనం బాగు చేసుకునే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా చేయగలగాలి. అందులో ఎక్కువ బాధ్యతను యువత తీసుకుంటేనే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు స్పీడ్ గా ఉంటారు,
ముందు ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. రేపు ఏ విధంగా మనం చేయాలి అని అన్నా కూడా యువత ఆలోచనలు ముందుకెళ్తే ఆ ఆలోచనల్ని మా రాజకీయ నాయకులతో షేర్ చేసుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి బాగుంటుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సీట్లకే అదే 24 సీట్లని రకరకాలుగా మార్చి 24 తీసుకున్నాడు. కానీ బీజేపీకి నేను తీసుకొచ్చి కలుపుతానని 3 సంవత్సరాల క్రితమే తీసుకొచ్చాను అన్నారు. బీజేపీతో మనం అందరం కలిసి ప్రయాణం చేస్తాం. చివరికి వచ్చి బీజేపీతో కలిపి తీసుకెళ్ళడం కోసం ఇంకొక 3 సీట్లు త్యాగం చేశాడు, మళ్ళీ తిట్లు తినడానికి. అయినప్పటికీ కూడా ఆయన త్యాగాన్ని మనం అందరం కూడా చూడాలి. తీసుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానిగా ఏదైతే 21 సీట్లు తీసుకున్నారో ఆ 21 సీట్లు గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ అందరూ. జీవి మాల్ ఆషాఢం కేజీ సేల్. సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీలో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్. మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, RR పేట్, ఏలూరు.